టు ప్రైమ్ వన్ న్యూస్. దారుణం, మళ్ళీ అదే నిర్లక్ష్యం. పిల్లల ప్రాణాలు ఉంటే లెక్కలేదా? విద్యార్థులకు ఆసుపత్రిలో ఇచ్చిన టిఫిన్ లో సైతం పురుగులు. నారాయణపేట మాగనూర్ హై స్కూల్ ఫుడ్ పాయిజన్ ఘటనలోని విద్యార్థులను మహబూబ్ నగర్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఇచ్చిన ఉప్మా టిఫిన్ లో పురుగులు వచ్చాయి. అది చూసిన విద్యార్థులు తల్లిదండ్రులు ఆసుపత్రి సిబ్బందితో గొడవకు దిగారు. అందుకోసమే ఇంకా వాడుండి వాంతికి అయినట్లు వేస్తుందంట. అందుకోసమే వాంతికి ఇంతే. అప్పుడే వచ్చేసి ఇట్లా తింటుంటే ఇంకా సార్ వచ్చేసి ఇట్లా ప్లేట్ నాకు దెబ్బేసింది. ఇంతే జరిగింది. పడేసి వచ్చినా ఇంకా చేపలు ఇంకా మళ్ళా ఫుడ్ మళ్ళా రెడీ చేస్తున్నాను. పొద్దు 5 మందికి వస్తాను. బ్రెజిల్ కి వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలికేందుకు బ్రెజిల్ కు చెందిన ఆచార్యులు వేద మంత్రాలు పఠించారు. భారత్ లో దీనిని లెఫ్ట్ మరియు జిహాదీలు కమ్యూనల్ అని లేబుల్ చేస్తారు. మన మూలాలను ఆలింగనం చేసుకునే సమయం వచ్చింది. ఇకపై ప్రముఖుల కోసం లేదా ఏదైనా ఫంక్షన్ల కోసం బాలీవుడ్ నృత్యాలు చేయకూడదు. My name is Vishwanatha, otherwise known as Jonas Mazzetti. I am an Acharya of Vishwavidya Gurukulam in Brazil. We just had a presentation of Vedic mantras to the Prime Minister, and it was a big honor. He has already mentioned us in Mann Ki Baat, and we were feeling so grateful that we want to give it back to the Vedic tradition. All these years of study, all these years of dedication to learning and teaching Vedanta, not only mine but of a whole community in Brazil, we could express today with the Vedic chants. Hari Om. గిరిజనుల మీద వికారాబాద్ జిల్లాలో ఘటన జరిగితే మహబూబాబాద్ జిల్లాలో ధర్నా చేయడం ఎందుకు? అందుకే ధర్నా అనుమతి ఇవ్వడం లేదు అంటూ పోలీసులు వింత వాదన చేస్తున్నారు. ఇక్కడ ఎవరైనా రాళ్లు కానీ ఏమైనా విసిరితే తోలు తీస్తామంటూ రాళ్ల ముచ్చట తీసి హెచ్చరిస్తున్నారు మహబూబాబాద్ అడిషనల్ ఎస్పీ. డోర్నకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి మరీ రాళ్ల దాడి చేస్తామంటున్నాడు. ఆయన మీద చర్యలు తీసుకోరా అంటే అవన్నీ పాలిటిక్స్ అంటున్నారు అడిషనల్ ఎస్పీ. ఇబ్బంది చెప్పమంటారా? ఇప్పుడు ఇష్యూ మన హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన ఇష్యూ ఇది. అర్థమైందా? ఇది ఎంతసేపు అక్కడ పోయి లొల్లి పెట్టాలి తప్ప మహబూబాబాద్ మీరు చెప్పేది మహబూబాద్ మహబూబాబాద్ జిల్లా చాలా పీస్ఫుల్ ఏరియా. ఇక్కడ ఆగండి. ఇప్పటి వరకు గవర్నమెంట్ మారినా కూడా ఇక్కడ ఒక చిన్న గొడవ లేదు. మా దగ్గర ఎటువంటి ఇష్యూ కానివద్దు. మీరు ధర్నాకు వచ్చారు, ధర్నా ఇస్తాను. ఎవరైనా రాయికి లేకపోతే మాత్రం వాళ్ళు ఫోన్ చేయాలి. చెప్పండి కార్యకర్తలు, చెప్పండి మేడం. మీరు అదే చెప్తున్నాం, అందుకనే చెప్తున్నాం. పాలిటిక్స్ అంటున్నారు. మీరు పాలిటిక్స్ ఆఫీసర్ మీద ఆలోచించుకోవాలి. ఎందుకు సార్ ఇట్లా? 2 ఏళ్ళ పనిచేసిన నేను పాలిటిక్స్ చేసిన రాళ్లతో కొడుతూ రప్పంతో కొడుతూ ఇంకా యాక్షన్ తీసుకుంటూ ఇప్పుడే మీరు పాలిటిక్స్ అంటున్నారు. మీరు పాలిటిక్స్ ఆఫీసరా మీరు ఆలోచించుకోవాలి. ఇక్కడ ఎందుకు సార్ 2 ఏళ్ళ పనిచేసిన నేను పాలిటిక్స్ చేసిన
పాకిస్తాన్ మీరు ఇంతమంది సార్ మీరు ఇప్పుడు ఇంత షాపింగ్ కూర్చున్నారు హైదరాబాద్ చేస్తున్నారు పేపర్ ఇస్తా పేపర్ ఇప్పుడు ఏం చేస్తారు ఎస్పీ గారు చెప్పారు అంటే టైం బౌండ్ ఉండదు మీరు ఇచ్చినానికి అది మాది ఏ టైం బాగుంది సార్ అది పాలసీ మ్యాటర్ దానికి టైం బౌండ్ పాలసీ ఏం లేదు సార్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి తోడుతాడు ఇక్కడ మీ ప్రతిపక్ష నాయకుడు వద్దా సవాలు ఇస్తారు రాలేస్తారని అవును సాల్వ్ మీరు సవాలు ఇస్తారు మా ఆఫీస్ రాలేదు సార్ మీరు తప్ప మాట్లాడుతున్నారు ఇక్కడ ఒక రాజు పెట్టండి గంట సేపటికి నేను బయట రాలే కదా మీరు సృష్టిస్తున్న సమస్యలు ఒక్క రాయి ముక్కలు ఇక్కడ తప్పులు కాబట్టి ఇప్పుడు పేపర్ ఇచ్చిన సార్ చెప్పండి ఈ అతను కొట్టుంటారా పర్మిషన్ ఇచ్చే వరకు ఇంచి పోం సార్. రంగనాయక సాగర్ దగ్గర ఇరిగేషన్ భూములను కబ్జా చేశానని నాపై రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేశారు. పచ్చ కామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అన్నట్లు కబ్జాలు చేసే చరిత్రని ఇది. రైతుల పట్టా భూములను ధరణి ద్వారా 13 ఎకరాల రిజిస్ట్రేషన్ చేసి కొనడం జరిగింది. ఒక గుంట కానీ ఒక ఎకరా కానీ ఇరిగేషన్ భూమి కానీ ప్రభుత్వ భూమి కానీ తీసుకున్నట్టు నా చరిత్రలో లేదు. ఏ భూమిని అయితే నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నానో ఆ భూమిలోనే నేను ఉన్నాను. నువ్వు ఎప్పుడు వస్తావో చెప్పు రేవంత్ రెడ్డి, నీ సమక్షంలోనే సర్వే చేద్దాం. రేవంత్ నువ్వు ఎన్ని బ్లాక్ మెయిల్స్ చేసినా భయపడేది లేదు అని బీఆర్ఎస్ పార్టీ తరఫున రైతుల పక్షాన నిన్ను ప్రశ్నిస్తున్నావు అంటున్నారు హరీష్ రావు. పచ్చకళ్ళ అద్దాలు పెట్టుకుంటే లోకమంతా పచ్చగా కనబడుతుంది అన్నట్టు కబ్జాల చరిత్ర నీది, కబ్జాలు చేసే ఆలోచన నీది. నేను రైతుల దగ్గర భూమి తీసుకున్న రైతులు వాళ్ళ పట్టా పాస్ పుస్తకాలు వాళ్ళ దగ్గర తీసుకొని మేము ధరణి ద్వారా రిజిస్ట్రేషన్ ఆఫీస్కు వెళ్లి పట్టా భూమిని రైతుల దగ్గర 13 ఎకరాలు కొనుక్కోవడం జరిగింది. అంతే తప్ప ఒక్క గుంట గాని ఒక ఎకరం గాని నేను ఇరిగేషన్ భూమి గాని ప్రభుత్వ భూమి గాని తీసుకోలేదు. తీసుకునే ఆలోచనే మాకు ఉండదు. మా చరిత్రలోనే మాకు అవకాశమే ఉండదు. ఈరోజు నేను రైతులు ఏ భూమి అయితే అమ్మారో, రైతులు ఏ మోకా అయితే చూపించారో దాని ప్రకారంగా నేను కబ్జాలో ఉన్న ఒక్క గుంట కూడా నేను ఎక్కువలేను. రా నువ్వేరా, ఐ వెల్కమ్ యూ. నీ సమక్షంలో నేను కూడా ఉంటే ఇద్దరం కలిసి కొల్పిద్దాం దా, ఎప్పుడొస్తావో రా. కానీ నువ్వు ఏదో విధంగా బ్లాక్ మెయిల్ చేస్తే ప్రశ్నించడం ఆగుతుంది అనుకుంటున్నావు. మేము నువ్వు ఎన్ని రకాల బ్లాక్ మెయిల్ చేసినా ప్రశ్నించడం ఆపము. ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిన్ను నీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. రైతులకు ఎక్కడ అన్యాయం జరిగినా, ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా 6 గ్యారెంటీలు అమలు జరిగేదాకా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే మా బాధ్యత. ప్రజలు మాకిచ్చిన బాధ్యతనే ప్రతిపక్షంగా మా హక్కులు కాపాడండి, వీళ్ళిచ్చిన హామీలు అమలయ్యేలా చూడండి అనే ప్రజలు ప్రతిపక్షంలో మాకు బాధ్యత ఇచ్చారు. తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. పోలీస్ పహారాలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఆధ్వర్యంలో పోలీసుల కవాతు. మహబూబాబాద్ గల్లీలో 163 సెక్షన్ 144 అమలవుతోందని మైక్ సెట్ ద్వారా పోలీసులు ప్రచారం. పోలీసు పహారాతో భయాందోళనలో మానుకోట ప్రజలు. అన్నా నమస్తే. సినీ హీరో రామ్ చరణ్ పవిత్రమైన అయ్యప్ప మాలలో కడపలోని అమీన్పూర్ దర్గాను సందర్శించడానికి యావత్ హిందూ సమాజం, యావత్ అయ్యప్ప భక్తులు తీవ్రంగా ఖండిస్తున్నారు. మీరు వెంటనే అయ్యప్ప మాల తొలగించి ఆ స్వామి వారిని క్షమాపణ కోరి యావత్ అయ్యప్ప భక్తులకు, యావత్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కోర్టు లాయర్లు. స్వామి శరణం స్వామి. గత కొన్ని రోజుల క్రితము పవిత్రమైన అయ్యప్ప మాల ధరించినటువంటి సినీ హీరో రామ్ చరణ్ తేజ గారు నిన్న కడపలోని అమీన్పుర దర్గాలో పవిత్రమైన అయ్యప్ప మాలలో సందర్శించడాన్ని యావత్ హిందూ సమాజము, యావత్తు అయ్యప్ప భక్తులం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. స్వామి రామ్ చరణ్ గారు, మీరు ఎవరి కోసమన్నా ఎక్కడికన్నా ఏ దర్గాలకన్నా వెళ్ళండి, మేము దానికి వ్యతిరేకం కాదు. దయచేసి పవిత్రమైన అయ్యప్ప మాల ధరించి ఈ రకమైన హిందువుల మనోభావాలు దెబ్బతీయడం ఇది క్షమించడానికి నేరము. ఈ యొక్క రామ్ చరణ్ తేజ గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. స్వామి, మీరు వెంటనే మీ యొక్క మాల
మాలను తీసివేసి ఆ యొక్క అయ్యప్ప స్వామిని దర్శించి నాకు తప్పైంది క్షమించమని కోరుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ఇష్టం వచ్చినట్టు దర్గాలను సమాధులను సందర్శించి మా యొక్క 18 మెట్లు 18 ఎత్తి దాన్ని అపవిత్రం చేయవద్దని చెప్పి తెలియజేస్తూ వెంటనే మీ యొక్క మాలను తొలగించి ఈ యొక్క అయ్యప్ప భక్తులకు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని చెప్పి, లేకపోతే మాత్రము పెద్ద ఎత్తున తీవ్రంగా ఉద్యమిస్తామని తెలియజేస్తూ మహబూబాబాద్ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో జిల్లా సర్వే మరియు భూమి రికార్డుల అధికారి కార్యాలయంలో 20,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు సీనియర్ డ్రాఫ్ట్ మ్యాన్ అధికారి జ్యోతి శర్మ బాయ్. పాలకుర్తి మండల కేంద్రంలో 21వ ప్రపంచ మత్స్యకారుల అవతరణ దినోత్సవ వేడుకలను పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిక్కుడు రాములు, మండల మహాసభ అధ్యక్షులు మాచర్ల ఎల్లయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ సైనికులు డాక్టర్ కండల్ భిక్షపతి ముదిరాజ్ విచ్చేసి ముదిరాజ్ బంధుమిత్రుల సమక్షంలో జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముదిరాజులను బీసీ డి నుండి బీసీ ఏలోకి మారుస్తామని, అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకోవాలన్నారు. ముదిరాజులు ఆత్మాభిమానంతో బతకాలే తప్ప బానిసలుగా బతకకూడదన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ముదిరాజులు రాజ్యాంగబద్ధంగా పదవులు సాధించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కట్ల సదానంద, ముదిరాజ్, మదిరాజ కుల బంధువులు తదితరులు పాల్గొన్నారు. మనం ఏదో ఉరికి బారులు తీసి ఏదో శివశక్తి లెక్క ఉరకాల్సినటువంటి పనికిరాని కార్యక్రమాలు మాత్రం వదిలేసుకొని మీరు ఆత్మాభిమానంతో బతకడం నేర్చుకోండి. రాబోయే స్థానిక ఎలక్షన్ మాత్రం ఒక ఐక్యత చాటి ఒక విజయాన్ని సాధిస్తే నెక్స్ట్ రాబోయే అసెంబ్లీ ఎలక్షన్ కావచ్చు, పార్లమెంట్ ఎలక్షన్లు కావచ్చు, రాజకీయంగా మనం గ్రాడ్యుయేట్గా పెరుగుతున్నాం. ఎప్పుడైతే రాజకీయాల్లో పెరుగుతామో, అసెంబ్లీలో పార్లమెంట్లో కూర్చుంటామో, ఎవరు మనకి ఇవ్వాల్సిన అవసరం లేదు. మనది మనం రాజ్యాంగబద్ధంగా తీసుకోవచ్చు. ఈ కార్యక్రమానికి నాకు ఇచ్చినటువంటి ఇంత పెద్ద గౌరవానికి మీ అందరికీ సదా మీ సేవలో. నేను వైద్యునిగా జనగాంలో ఉన్నా. దయచేసి ఏ ముదిరాజు నాకు తెలియకుండా ఆర్థికంగా వైద్య విషయంలో మాత్రం డబ్బులు కోల్పోకండి. నా దగ్గర 4 దవాఖానాలు ఉన్నాయి, వాటిని వాడుకోండి. నేను ఎప్పుడూ ఫీజు తీసుకోలేదు. నేను ఫీజు అనే విషయం నాకు రాదు. లక్షల కోట్లు మన ముదిరాజుల బిడ్డలకు పైసలు మిగులుతున్నాయి. మీ ఇష్టం ఉంటే నా సర్వీస్ తీసుకోండి, కానీ మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందండి, పిల్లలను చదివించండి, ఐక్యతగా ఉండండి. జై ముదిరాజ్, జై ముదిరాజ్. థ్యాంక్ యూ. పాలకుర్తి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పసునూరి నవీన్ కుమార్ గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిన్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాజీ మంత్రి ఎర్రబెల్లిపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. గతంలో చేయని అభివృద్ధి గురించి మాట్లాడడం కంటే అధికారంలో ఉండి ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం ఎందుకు ఇవ్వడం లేదన్నారు. మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు ఎక్కడ పోయాయో చెప్పాలన్నారు. వితంతు వృద్ధాప్య పింఛన్లు ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. సంవత్సరం కాంగ్రెస్ పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు అయ్యేలా చూడాలని హితవు పలికారు. కార్యక్రమంలో ఎఫ్ఐసిసి ఎస్ బ్యాంక్ చైర్మన్ బొబ్బల అశోక్ రెడ్డి, మండల పార్టీ ఉపాధ్యక్షులు పాము శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి మాచర్ల ఎల్లయ్య, ఎస్సీ సెల్ నాయకులు గాదెపాక శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. పత్రికా విలేకరులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. నిన్న మన ఎమ్మెల్యే గారు మరియు మన టూరిజం మినిస్టర్ గారు అయినటువంటి జూపల్లి కృష్ణారావు గారు మన బొమ్మెర పర్యటనకు మరియు పాలకుర్తిలోని ప్రెస్ మీట్కు రావడం జరిగింది. దాన్ని ఉద్దేశించి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఆమె ఏమంటున్నారంటే, పాలకుర్తిలో మరియు
మహిళలకు మా ప్రభుత్వం న్యాయం చేయనియరా, మీరు వాళ్ళకు చేస్తూ ఉంటే మీకు ఈర్ష్య కలుగుతూ ఉందా అనే ఆలోచనతోటి మన ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి ఎమ్మెల్యే గారికి మేము కోరేది ఏంటంటే వారిని మహిళలకు న్యాయం చేయాలని, వాళ్ళ తరపున మేమందరం కూడా మహిళలకు న్యాయం చేయాలనే ఆలోచనతోటే ఉన్నామనేది కూడా ఆ ఎమ్మెల్యే గారు పసిగట్టాలని కోరుతా ఉన్నాం. మేమేమంటున్నామంటే మీ ఎలక్షన్లో భాగంగా హామీలు ఇచ్చిన ప్రకారం మహిళలకు ప్రతి ఒక్కరికి కూడా 2500 రూపాయలు ఇస్తా అన్నారు కదా, అది ఇవ్వండి. అలాగే 11 నెలల కాలంలో 2500 ఇంటూ 11 అంటే 27,500 రూపాయలు బాకీ ఉన్నారు మహిళలకు. అది మీరు గుర్తు చేసుకుంటలేరా, ఒక్కసారి ఆలోచన చేయండి అని మా ఎమ్మెల్యే గారికి తెలియజేయడం జరుగుతూ ఉంది. అలాగే తులం బంగారం ఇస్తా ఉన్నారు. 1,00,000 రూపాయలైన కేసీఆర్ కాదు, నేను తులం బంగారం ఇస్తా అన్నారు. దాదాపు సుమారుగా 1000 నుంచి 2000 పెళ్లిలు పాలకుర్తి నియోజకవర్గంలో అయింది. మరి మా ఆడబిడ్డలకు కూడా తులం బంగారం కూడా మీరు ఇస్తే బాగుంటుంది అనేది మా ఆలోచన. అదే కాకుండా కాలయాపన చేసుకుంటూ అనేక మహిళలకు 2000 పెన్షన్ 4000 ఇస్తా అన్నారు. వితంతులకు, మహిళలకు, ఒంటరి మహిళలకు మీరు 2000 ఇస్తే మీరు 4000 ఇస్తా అన్నారు. అలాగే మహిళా గ్రూప్లో ఉన్న వారందరికీ కూడా ఏది కావాలంటే స్వతంత్రంగా బతకడానికి మేము మహిళలందరికీ చేదోడు బాధడుగా ఉంటా అన్నారు. వీటన్నిటి కూడా దయచేసి 11-12 నెలల సంవత్సర కాలం అవుతుంది కాబట్టి, అది కాలయాపన జరుగుతుంది కాబట్టి మహిళలకు మీరు ఇవ్వండి. మేమందరం కూడా పూర్తిగా మద్దతిస్తున్నాం. కానీ ఈ సంవత్సర కాలం నుండి ఎందుకు ఇవ్వలేదో ఎమ్మెల్యే గారే సమాధానం చెప్పాలి ఈ ప్రభుత్వం తరఫున ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇదేనా రేవంత్ రెడ్డి గారు వరంగల్కి వచ్చి సభలో ఏం మాట్లాడుతున్నాడు? ఈ తెలంగాణ సమాజానికి, ఈ యొక్క యువతి యువకులకు, ఈ యొక్క మహిళలకు, రైతులకు ఏమంచి మెసేజ్ ఇచ్చిపోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి విజయోత్సవ సభలో అని ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాలి. ఒక ఎమ్మెల్యేగా యువతరానికి నాంది ఒక కొత్త మహిళా ఎమ్మెల్యే అయినరు. అందరూ కూడా స్వచ్ఛందంగా అందరూ ఆలోచన చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ ఏం మాట్లాడిండో మీరు భవిష్యత్ తరాలకు, పాలకుర్తికి మీరు ఏం మెసేజ్ చేయదలుచుకున్నారో మీరు చెప్పాలనేది ఈ రకంగా మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది. అలాగే రాక్షసుడట దయాకర్ రావు గారు రాక్షసుడైతే 3 సార్ల పర్వతగిరిలో, 3 సార్ల పాలకుర్తిలో, ఒకసారి ఉమ్మడి వరంగల్ జిల్లాకు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైండు. ఆయనే అయినప్పుడు వర్ధనపేటలో 3 సార్ల, పాలకుర్తిలో 3 సార్ల తిరిగి ఇక్కడ ఒక మంత్రి టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి వస్తే 24 గంటల్లో 16 గంటలు పనిచేసి దేశానికే దిక్సూచిగా తెలంగాణ రాష్ట్రం ఒక పంచాయతీరాజ్ శాఖలో 9 దేశంలోనే 9 అవార్డులు తెలంగాణ రాష్ట్రం తెచ్చిందంటే పని రాక్షసుడుగా ఈ తెలంగాణ, ఈ పాలకుర్తి ప్రజలను గుర్తించిండ్రు. పాలకుర్తి ప్రజలందరినీ అడుగుతూ తెలుస్తుంది రాక్షసుడా, పని రాక్షసుడా, పేద ప్రజల ఆశాజ్యోత దయాకర్ రావు ఎవరు అనేది తెలియజేసుకుంటే మంచిదనేది మన యశస్విని రెడ్డి గారికి ఇంకా తెలియదు. పాపం ఏంటంటే ఆమె కొత్తగా ఎమ్మెల్యే అయింది. మేము ఈ 11 నెలల కాలంలో ఒక్కనాడు కూడా చిన్న మాట కూడా విమర్శిస్తున్నాం. బ్రీడ్లో సహాయక థొరాసిక్ సర్జరీ VSTS అనేది ఛాతీ ప్రత్యక్షంగా ఊపిరితిత్తులు మరియు పూర ఛాతీ కుహరాన్ని కప్పి ఉంచే పొరను ప్రభావితం చేసే వివిధ పరిస్థితులను నిర్ధారించడానికి మరియు చికిత్స చేయడానికి ఉపయోగించే అతి తక్కువ ఇన్వాసివ్ సర్జికల్ టెక్నిక్. ఛాతీలో చిన్న కోతలు చేయడం మరియు పెద్ద కోతలు లేదా పక్కటెముకల వ్యాప్తి అవసరం లేకుండా శస్త్రచికిత్స విధానాలను నిర్వహించడానికి ప్రత్యేకమైన కెమెరా మరియు ప్రయత్నాలను ఉపయోగించడం ఈ విధానం అనేక ప్రయోజనాలను అందిస్తుంది. వీటిలో నొప్పి తగ్గడం, తక్కువ ఆసుపత్రిలో ఉండడం మరియు వేగంగా కోలుకునే సమయాలు ఉన్నాయి. ఈ సమగ్ర గైడ్ VATS ప్రక్రియ యొక్క లోతైన అన్వేషణను అందిస్తుంది. బాగా అవసరం పడి పెద్ద NIV అంటారు మాస్టర్, అట్లాంటి దానిపైన ఉన్నప్పుడు సర్జరీ అనేది అడ్వైస్ చేశారు. సో వాళ్ళు ఇక్కడ మన మెడికల్ హాస్పిటల్ వరంగల్కి వచ్చినప్పుడు మనం ఈ వీడియో అసిస్టెడ్ థొరకోస్కోపిక్ పద్ధతిలో, వ్యాక్స్ పద్ధతిలో ఆయనకి డీకార్టికేషన్ అనే సర్జరీ అంటే లాక్యులేషన్స్ బ్రేక్ డౌన్ చేసేసి ఏదైతే థిక్ ఉందో ప్లూరాని దాన్ని రిమూవ్ చేయడం అనేది జరిగింది. ఆ పద్ధతిలో చేసిన తర్వాత పేషెంట్ కంప్లీట్గా ఇంప్రూవ్ అయ్యారు. ఇంప్రూవ్ అయిన తర్వాత ఒక 3-4 డేస్కి పేషెంట్ని డిశ్చార్జ్ చేయడం జరిగింది. అలాగే ఈ మనకి మెడికల్ హాస్పిటల్ వరంగల్ ఏంటంటే ఈ కార్డియాక్ కావచ్చు, లేకపోతే థొరాసిక్ అసలు ఇవన్నీ కూడా మనం ఈ మినిమల్ ఇన్వేజివ్ పద్ధతిలోనే అన్ని సర్జరీస్ కూడా చేయడం చేస్తున్నామండి. నాకు చూసారు కదండి ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ Prime 1 News.